హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ఎలా ఉన్నారండి? టుడేస్ రెసిపీ ఈస్ బొబ్బర వడలు. ఈ రెసిపీ మనం స్నాక్ ఐటెంలో చేసుకోవచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. 5-6 గంటలు నానబెట్టిన బొబ్బర్లు, తగినంత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, తగినంత జీలకర్ర, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఈ బొబ్బర్లను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే నానబెట్టుకోవాలి. అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటెంకి అయితే మార్నింగ్ 11 ఆ టైంకి అయితే నానబెట్టుకుంటే మనం సరిపోతుంది. ఈ బొబ్బర్లను 2 సార్లు మనం బాగా కడిగి తీసుకోవాలి. ఈ వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ ఈ రెసిపీ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న అల్లం, అలాగే పచ్చిమిర్చి, కొంచెం బొబ్బర్లు వేసుకుని కచ్చపచ్చగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం దీంట్లో అయితే వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. వాటర్ యూజ్ చేస్తే పేస్ట్లా అయిపోతుంది, జ్యూసీగా. ఇప్పుడు ఈ కచ్చపచ్చగా ఆడుకున్న ఈ పేస్ట్ అయితే మనం తీసుకోవాలండి. అలాగే కొంచెంగా బొబ్బర్లన్నీ వేసుకుని మొత్తంగా మనం మిగిలిన బొబ్బర్లు అయితే మాత్రం బాగా పేస్ట్లు అయితే ఆడుకోవాలండి. అలా మొత్తం గ్రైండ్లో నేను చూపిస్తున్నాను కదండి, ఒకసారి చూడండి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది మాత్రం యూజ్ చేయకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి బాగా కాగనివ్వాలండి. అది డీప్ ఫ్రైకి సరిపడిన నూనె అయితే సరిపోతుందండి. నూనె ఎంత బాగా కాగితే మనం అంత బాగా అయితే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ లోపల మనం అయితే రెడీ చేసుకుందామండి. బొబ్బరి వడలకి మనం ఆడుకున్న బొబ్బరి పిండి, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు తగినంత చూసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు కొంచెం వేసుకోండి, సరిపోతుంది. కొత్తిమీర మనకి నచ్చినంత. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ బాగా కలిసిలా మనమైతే కలుపుకోవాలండి. పిండి అంతా బాగా కలుపుకున్న అయితే మనం వడలు వేసుకుందామండి. ఈ లోపల మనమైతే డీప్ ఫ్రైకి నూనె అయితే వేసుకున్నాం కదండి. ఆ నూనె కాగిందో లేదో చూడడానికి కొంచెం అయితే నేను పిండి వేసి చూశానండి. పిండి అనేది బాగా కాగిందండి. ఇప్పుడైతే మనం వడలు అయితే వేసుకుందామండి. వడలు వేసుకోవడానికి నేనైతే చిన్న బౌల్లా చేసుకుని దాన్ని ఇలా చేతి వేళ్ళతో బాగా ప్రెస్ చేస్తూ వేసాను చూడండి. అలా మనకి ఎన్ని వడలు కావాలితే అన్ని వడలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వడలు అయితే ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. చిన్న సైజు చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్టీగా బాగుంటుందండి. దళసరిగా వేసుకోకండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న వడలన్నీ కూడా మనమైతే తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ వడలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపిస్తానండి. అంతేనండి, మన టేస్టీ బొబ్బరి వడలు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.